ఈ విశ్లేషణకు స్వాగతం. చరిత్రనే మార్చేసిన ఫ్రెంచ్ విప్లవం వెనుకున్న నాటకీయ పరిణామాలను ఇప్పుడు నేరుగా చూద్దాం రండి. అయితే ఆ రోజసలు ఏం జరిగింది? సమాజ పతనానికి దారితీసిన ఆ తీవ్రమైన నిప్పురవ్వ ఎలా రాజుకుందో తెలుసుకుందామా? దీనికి ముఖ్య కారణం అప్పు. లూయి రాజుకు వారసత్వంగా వచ్చిన ఆ భారీ జాతీయ అప్పు దేశాన్ని ఆర్థికంగా కుంగదీసిందే. ఇక్కడ దారుణం ఏంటంటే ఈ పన్నుల భారాన్ని పూర్తిగా అత్యంత పేదలైన ఆ మూడవ ఎస్టేట్ ప్రజలే మోయాల్సొచ్చిందే. ఒకవైపు పంటల్లేవు, మరోవైపు రొట్టెల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులు పేదలకు ప్రాణాంతకమైన ఆహార సంక్షోభాన్ని సృష్టించాయి. సరిగ్గా అప్పుడే లాక్, రూసో లాంటి తత్వవేత్తలు తమ కొత్త ఆలోచనలతో ఈ ప్రజల తిరుగుబాటుకు బలమైన పునాది వేశారు. చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. కేవలం కొద్ది నెలల్లోనే ఆ పేదవర్గమంతా కలిసి ఒక జాతీయ శాసనసభగా ఏర్పడింది. ఫలితంగా 1791 నాటికి రాజుకున్న సంపూర్ణ అధికారాలను కత్తిరించేశారు. అలా ఫ్రాన్స్లో రాజ్యాంగబద్ధమైన రాచరికం అనేది మొదలైంది. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే పురుషులకు హక్కులు దక్కాయి కాని మహిళల హక్కులను మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఈలోగా విప్లవం మరింత తీవ్రరూపం దాల్చింది. రాచరికాన్ని పూర్తిగా రద్దుచేసి అక్కడొక కొత్త గణతంత్రాన్ని స్థాపించారు. ఆ రాజును, రాణిని దేశద్రోహులంటూ ఉరితీయడం నిజంగా అప్పటి ఆ విప్లవానికి ఒక తిరుగులేని మలుపు అని చెప్పొచ్చు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. రోబెస్పియర్ నాయకత్వంలో ప్రభుత్వమే స్వయంగా ప్రజలపై అత్యంత క్రూరమైన హింసను ప్రయోగించిన చీకటి కాలమది. గణతంత్రాన్ని రక్షించాలంటే ఇలాంటి కఠినమైన హింస తప్పదంటూ దాన్ని కేవలం ఒక సత్వరన్యాయంగా ఆయన సమర్థించుకున్నాడు. విడ్డూరం కదూ? ఆ కొత్త చట్టాలను ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, వారి తల తీసేసేవారు. భయం పుట్టించి పబ్బం గడుపుకునే దారుణమైన పరిస్థితి అది. కాని హింస ఎప్పుడూ శాశ్వతం కాదు కదా. ఆ దారుణ పాలన చివరకు ఆ రోబేస్పియర్ ఉరితీయడంతోనే ముగిసింది. ఆ తరువాత వచ్చిన రాజకీయ అస్థిరత వల్లే ఒక బలమైన సైనిక నియంత నెపోలియన్ అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. అలాగే అప్పటి ఈ రాజకీయ మార్పులు బానిసత్వ రద్దు విషయంలో కూడా ఎన్నో గందరగోళ విధానాలకు కారణమయ్యాయి. విప్లవంలో ముందుండి పోరాడినా కూడా ఫ్రెంచ్ మహిళలు తమకు ఓటు హక్కు సాధించుకోవటానికి 1946 వరకు నిరీక్షించాల్సి రావటం శోచనీయం. అయితే ఈ విప్లవ ప్రభావం యూరప్కే పరిమితం కాలేదు. మన భారతదేశంలో కూడా స్వాతంత్ర్యకాంక్షను రగిలించింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఈ 3 అద్భుతమైన భావనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక ప్రజాస్వామ్యాలకు ఇవే గట్టి పునాదులు వేశాయి. కాని ఒకసారి ఆలోచించండి, నేటి ప్రపంచాన్ని చూస్తే 1789 నాటి ఆ ఆదర్శాలను మనం నిజంగా సాధించగలిగామా?